అగ్నిపర్వతం 1985 సంవత్సరం జనవరి 11వ తేదీన రిలీజ్ అయింది. సంక్రాంతి పండగ ఈ కానుక చేసినటువంటి ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని సాధించింది. అయితే ఇది కమర్షియల్ సినిమా, దీంట్లో ప్రత్యేకతలు ఏంటి, దీన్ని అసలు ఎందుకు మనం ఈరోజు పరిగణలోకి తీసుకున్నామంటే దీనికి ఉన్న నేపథ్యం కనుక చూసుకుంటే మనకి కొంత సంభ్రమాచరాలకి లోనవుతాం. అసలు రాజకీయ పరిణామాలు సినిమా రంగంలోకి చొరబడితే, సినిమా రంగంలో వాళ్ళు రాజకీయ రంగంలోకి వెళ్తే ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయనేటువంటి ఒక చక్కటి ఉదాహరణే ఈ అగ్నిపర్వతం. అగ్నిపర్వతం సినిమా రిలీజ్ అవ్వడానికి ముందు అసలు ఏం జరిగిందో కనుక మనం తెలుసుకుంటే చాలా ఆసక్తికరమైన విషయాలు ఇందులో వెల్లడవుతాయి. బహుశా ఈరోజు జనరేషన్ వాళ్ళకి ఇందులో ఉన్నటువంటి విషయాలు తెలియకపోవచ్చు. 1984 సంవత్సరం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక విపరీతమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఎన్టీ రామారావు 1984 సంవత్సరంలోనే ఆగస్టు సంక్షోభంలో తన పదవిని కోల్పోవడం జరిగింది. నాదెళ్ల భాస్కర్ రావు ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. ఇది ఎవరు కూడా ఊహించరు. వెన్నుపోటు రాజకీయాలకి ఇది పరాకాష్ట అని చెప్పి ఆ రోజు పత్రికలని కూడా ఘోషించాయి. ప్రజలు తిరగబడ్డారు, రోడ్డు మీదకి వచ్చారు. ఇదే సందర్భంలో అగ్నిపర్వతం సినిమా షూటింగ్ ఊటీలో జరుగుతోంది. ఈ సినిమా ఊటీలో జరుగుతున్నప్పుడు పద్మనాభ స్టూడియోస్కి సంబంధించిన వాళ్ళ బ్రదర్స్ హనుమంతరావు, ఆదిశేష గారు ఏం చేశారంటే సూపర్ స్టార్ కృష్ణ పేరు మీద ఒక అడ్వర్టైజ్మెంట్ రిలీజ్ చేయడం జరిగింది. ఆ అడ్వర్టైజ్మెంట్ ఏంటంటే నాదెళ్ల భాస్కర్ రావుకి అభినందనలు తెలుపుతూ పద్మనాభ స్టూడియోస్ వాళ్ళు ఇచ్చినటువంటి ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్. ఇది అన్ని పత్రికల్లో కూడా వచ్చేసింది. ఇది చూసినటువంటి ఎన్టీఆర్ అభిమానులు ఆగ్రహ ఆవేశాలతో రగిలిపోయారు. ఎన్టీ రామారావు పదవీచ్యుతుడు అవ్వటం, నాదెళ్ల భాస్కర్ రావుకి అభినందన తెలుపుతూ కృష్ణ ఇలాంటి ప్రకటన ఇవ్వటం ఎంతవరకు కరెక్టు అని చెప్పేసి చర్చంతో కూడా విపరీతమైన స్థాయిలో జరిగింది. అయితే ఈ సినిమా ఈ రకమైనటువంటి పరిస్థితులకు దారితీసినప్పుడు కృష్ణ వెంటనే ఒక ప్రకటన కూడా చేశారు. నేనేంటంటే నేను ఊటీలో ఉన్నాను, నాకు తెలియదు, నా బ్రదర్స్ మాత్రం వాళ్ళకి ఆనవాయితీ ప్రకారం ఇలా అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు. అయితే ఎవరిని మేము సపోర్ట్ చేయడం లేదు, ఏ సంబంధం మాకు లేదు, రాజకీయాలతో మేము ఒకరిని సపోర్ట్ చేసి ఒకరిని ఇబ్బంది పెట్టే ఉద్దేశం కూడా మాకు లేదు అని చెప్పేసి ఆయన క్లియర్ కట్గా వివరణ ఇచ్చారు. కానీ ఎన్టీఆర్ కానీ ఆయన అభిమానులు కానీ ఈ ప్రకటన నమ్మలేదు. కృష్ణ ప్రోద్బలంతోనే ఆయన వాళ్ళ సోదరులైనటువంటి వాళ్ళు ఈ ప్రకటన ఇచ్చారు, నాదెళ్ల భాస్కర్ రావుకి సపోర్ట్ ఇచ్చారని చెప్పి నమ్మారు. అయితే ఇదే సందర్భంలో ఒక క్లిష్ట పరిస్థితి ఈ సినిమా డైరెక్టర్ కె రాఘవేంద్రరావుకి అలాగే ప్రొడ్యూసర్ అశ్విని దత్ కూడా ఎదురైంది. ఇది అశ్విని దత్ వైజయంతి మూవీస్ బ్యానర్ మీద ఈ సినిమా నిర్మితమైంది. అలాగే దీనికి దర్శకుడు కూడా కె రాఘవేంద్రరావు. కె రాఘవేంద్రరావు బేసికల్గా ఎన్టీ రామారావు సపోర్టర్, తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చేటువంటి వ్యక్తి. అలాగే వైజయంతి మూవీస్ స్టార్ట్ అయిందే ఎదురులేని మనిషి సినిమాతో. ఎన్టీఆర్ అభిమాని అశ్విని దత్ వాళ్ళు కూడా అప్పుడు తెలుగుదేశానికి ఫుల్ సపోర్ట్, ఇప్పుడు కూడా సపోర్ట్ ఇస్తూనే ఉన్నారు, అది వేరే విషయం. అయితే వాళ్ళిద్దరికీ కూడా ఇది పచ్చివాళ్ళకి వచ్చి గొంతులో పడ్డట్టు అయింది. కృష్ణ ఏమో ఇలాంటి ప్రకటన ఇవ్వడం, వాళ్ళ సినిమాలో ఇతను నటించడం, ఇది ఒక ఇబ్బందికరంగా తయారైన ఒక సర్దుబాటు అక్కడ జరిగింది. ఏంటంటే అతను పొరపాటుగా చేశాడన్న భావంతో సర్దుకున్నారు. ఈ సినిమా షూటింగ్ జరుగుతుండగానే అక్టోబర్లో ఇందిరాగాంధీ మరణించడం జరిగింది. ఇందిరాగాంధీ మరణించిన తర్వాత ఆ సానుభూతి విలువ దేశమంతా కూడా ఒక్కసారిగా ప్రకంపనలా వచ్చింది. అప్పుడు రాజీవ్ గాంధీని పరామర్శ చేయడానికి కృష్ణ ఢిల్లీ వెళ్ళారు. కృష్ణ ఢిల్లీ వెళ్ళి అక్కడ ఆయన సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. ఈ సినిమా షూటింగ్ అప్పుడు జరుగుతుంది ఇంకా. దాంతో కె రాఘవేంద్రరావుకి అశ్విని దత్కి ఏం చేయాలో తోచలా. ఓ పక్కేమో తమ హీరో కృష్ణ కాంగ్రెస్ పార్టీలో చేరారు, ఓ పక్కేమో ఎన్టీ రామారావు వాళ్ళ అభిమాని సంఘానికి అంతా కూడా వాళ్ళే చూసుకుంటున్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలి అనేటువంటి ఒక విపత్కరమైన పరిస్థితి వాళ్ళకి ఎదురైంది. అలాగే వాళ్ళు వెళ్ళి ఎన్టీ రామారావుకి చెప్పారు, మీరు సినిమా తీస్తున్నారు కదా బ్రదర్, తీయండి, దాంట్లో తప్పేం లేదు అని చెప్పి ఆయన చెప్పారు. అయినా సరే వాళ్ళు అగమ్యకరమైన ఒక పరిస్థితికి వెళ్ళిపోయారు. ఇదే సందర్భంలో ఈ సినిమా డిసెంబర్లో షూటింగ్ జరుగుతున్నప్పుడు అక్కడ కె రాఘవేంద్ర ఏం చేశారంటే ఒక పాటలో పచ్చ జెండాలు పెట్టడం జరిగింది. కృష్ణ అప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరడం, అలాగే కాంగ్రెస్ పార్టీ తరఫున ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రచారం చేయటం,
రాజీవ్ గాంధీ సమక్షంలో అనేక సభల్లో పాల్గొనడం కూడా జరుగుతోంది. ఈ సందర్భంలో కృష్ణ అబ్జెక్షన్ చేశారు. నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను, మీరు తెలుగుదేశం పార్టీ జెండాను ఇందులో పెట్టారు, ఇది సమంజసం కాదని తీయించేశారు. దాంతో కె రాఘవేంద్రరావు ఒక నిర్ణయానికి వచ్చారు. దాదాపు ఆ రోజు బహిరంగ ప్రకటన చేయకపోయినా కూడా సినిమా అభిమానులందరికీ కూడా తెలిసిన విషయం ఏంటంటే కె రాఘవేంద్రరావు ఇక కృష్ణతో సినిమాలు తీయరు, ఆయనతో ఇక సినిమాలు డైరెక్ట్ చేయరు. ఇది 1985కి మొత్తం అందరికీ కూడా తెలిసిపోయింది. అశ్విని దత్ కనుక చూసుకుంటే అశ్విని దత్ ఎన్టీ రామారావుతో సినిమాలు తీశారు. 1982లో తెలుగుదేశం పార్టీ స్థాపించి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ఎంచుకున్నటువంటి హీరో సూపర్ స్టార్ కృష్ణ. సూపర్ స్టార్ కృష్ణతో ఆయన అడవి సింహాల సినిమా తీశారు. అలాగే ఇప్పుడు అగ్నిపర్వతం సినిమా తీస్తున్నారు. కానీ ఇప్పుడు ఆయన కూడా ఏం చేయాలి, కృష్ణతో సినిమాలు తీయకూడదు అని చెప్పేసి అశ్విని దత్ కూడా నిర్ణయించుకున్నారు. మీరు కనుక జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే అశ్విని దత్ తర్వాత మెగాస్టార్ చిరంజీవితో సినిమాలు తీయడం జరిగింది. ఇప్పుడు వాళ్ళ కాంబినేషన్ కూడా అక్కడి నుంచి స్టార్ట్ అయింది. కాబట్టి ఈ సినిమాకి వచ్చేప్పటికి ఇన్ని బ్యాక్గ్రౌండ్ పరిస్థితులు ఎదురయ్యాయి. అంటే రాఘవేంద్రరావు సినిమాకి డైరెక్ట్ చేయకూడదని కృష్ణతో నిర్ణయించుకోవటం, అలాగే అశ్విని దత్ కృష్ణతో సినిమాలు తీయకూడదని నిర్ణయించుకోవటం ఒక పెద్ద ఎదురు దెబ్బను కూడా చెప్పాలి. కానీ కృష్ణ ధైర్య సాహసాలకి మారిపోయారు. ఎక్కడా కూడా తను భయపడింది లేదు, వెనుతిరిగింది లేదు. 1985 ఈ సినిమా రిలీజ్ అయ్యే టైంకి తెలుగుదేశం ప్రపంచం ఆంధ్రప్రదేశ్ అంతా కూడా వీస్తోంది. అలాగే తెలుగుదేశం పార్టీ అభిమానులు కృష్ణ సినిమా చూస్తారా లేకపోతే అవాయిడ్ చేస్తారా అనే పరిస్థితి వచ్చేసింది. ఈ పరిస్థితుల్లో విడుదలైనటువంటి అగ్నిపర్వతం ఒక ప్రపంచమే సృష్టించింది. అందుకే ఈ సినిమా గురించి ఈరోజు చెప్పాల్సి వస్తుంది. ఒక నటుడు రాజకీయాల్లోకి వస్తే ఫేడ్ అవుట్ అయిపోతారు కొంతమంది. అంటే ఇంకా వాళ్ళు ఎంత మంచి సినిమా తీసినా కూడా ఆడదు. కానీ ఈ అగ్నిపర్వతం మాత్రం అన్నిటికీ ఎదురొడ్డి అద్భుతమైన విజయం సాధించింది. పైగా దీనికి పోటీగా ఆ రోజు చిరంజీవి సినిమా చట్టంతో పోరాటం అనేటువంటిది కూడా రిలీజ్ అయింది. అది కూడా జనవరి 11, 1985 సంవత్సరంలో రిలీజ్ అయింది. ఓ పక్కేమో చిరంజీవి యంగ్ అండ్ డైనమిక్గా ఉన్నాడు తను, ఓ పక్కనేమో తను మిడిల్ ఏజ్ దాటిపోయి ఉన్నాడు కృష్ణ. ఈ పోటీకి తట్టుకోగలడా కృష్ణ, ఈ ఏటికి ఎదురెదగలడా అనేటువంటి సందేహాన్ని పటాపంచలు చేస్తూ అగ్నిపర్వతం సూపర్ డూపర్ హిట్ అయింది. ఇది కృష్ణకి ఒక అచీవ్మెంట్ అని కూడా అనుకోవాలి. అయితే ఈ సినిమా కనుక చూసుకుంటే అగ్నిపర్వతం, అగ్ని అనేటువంటి పేరుతో ఏ టైటిల్స్ వచ్చినా కూడా అవి చరిత్ర కనుక చూస్తే అంత పెద్ద హిట్ అవ్వాల. కానీ అగ్నిపర్వతం సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యి 12 కేంద్రాల్లో 100 డేస్ ఆడి 8 కేంద్రాల్లో రజతోత్సవం ఆడి తనకు తానే సాటి అని చెప్పి నిరూపించుకుంది. అయితే ఇందులో క్యారెక్టర్ జమదగ్ని క్యారెక్టర్ని కృష్ణ చాలా పవర్ఫుల్గా తీయటం జరిగింది. కృష్ణ డైలాగ్సే ఈ సినిమాని నిలబెట్టాయని చెప్పడంలో కూడా ఎటువంటి సందేహం కూడా లేదు. అయితే పద్మనాయ స్టూడియోస్ బ్యానర్ మీద అనేక సినిమాలు వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. పద్మనాయ స్టూడియోస్ ఓపెనింగ్ అయిన తర్వాత మొట్టమొదటి షూటింగ్ జరుపుకునే చిత్రం కూడా అగ్నిపర్వతం. అలాగే అగ్నిపర్వతంలో 6 పాటలు ఉంటాయి. 6 పాటలు కూడా సూపర్ డూపర్ హిట్. ఒంటి మీద చేయి వేయి నెంబర్ 1 అని చెప్పేసి ఒక పాట ఉంది. అప్పటికి కృష్ణ సూపర్ స్టార్ డ్రమ్ అందుకున్నారు. అక్కడ నెంబర్ 1 అని చూపిస్తూ ఈ పాటలో సాగేటువంటి అనేక నృత్య భంగిమల్లో ఆయన 40 డ్రెస్సులు మార్చారు. అది ఆ రోజుల్లో చాలా గొప్పగా వింతగా అందరూ కూడా చెప్పుకునేవారు. అలాగే అగ్గిపెట్టి ఉందా అని చెప్పేసి అనేటువంటి డైలాగు ఈ రోజు కూడా చెప్పుకుంటూ ఉంటారు. అలాగే ఈ గాలిలో అనేటువంటి ఒక పాట కనుక చూసుకుంటే కృష్ణ ఒక పెద్ద ఫోటోని ఎన్లార్జ్ చేసి ఆ ఫోటోతో విజయశాంతి చేసేటువంటి విన్యాసాలు ఆ రోజు అసలు ప్రేక్షకుని కట్టుబడేసాయి. ఈ విధంగా సూపర్ స్టార్ కృష్ణ, విజయశాంతి, రాధా ఈ ముగ్గురు నటించినటువంటి ఈ చిత్రంలో సూపర్ స్టార్ కృష్ణ పార్లమెంటు మెంబర్గా గెలుపొంది ఎంపీ అయ్యారు. అలాగే తర్వాత కాలంలో విజయశాంతి కూడా పార్లమెంటు మెంబర్గా ఎంపీ అయ్యి విజయపథంలో సాగారు. అంటే ఇద్దరు ఎంపీలు ఇందులో హీరో హీరోయిన్గా నటించారు. ఇందులో గ్లామర్ ప్రధాన పాత్రలో రాధ నటించగా ఒక పక్క గ్లామరు, ఒక పక్క పవర్ఫుల్ రోలు ఇది విజయశాంతి నటించారు. విజయశాంతి దీనికి ముందు నేటి భారతం అనేటువంటి సినిమాలో పవర్ఫుల్ రోల్ ఆయన చేశారు. తర్వాత ఈ సినిమా రిలీజ్ అయిన అతి కొద్ది కాలంలోనే ప్రతిఘటన సినిమా రిలీజ్ అయింది. ఆ ప్రతిఘటనలో కూడా ఆవిడ అద్భుతంగా నటించారు. మీరు ఈ సినిమా కనుక జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే
విజయశాంతి నటనలో మెచ్యూరిటీ కనిపిస్తుంది. అలాగే లేడీ అమితాబ్గా ఈవిడ మారబోతున్న సంకేతం కూడా ఈ సినిమాలో మనకి స్పష్టంగా కనబడుతుంది. అయితే ఈ సినిమా కనుక చూసుకుంటే ఇందులో పాటలు చాలా అత్యద్భుతంగా తీశారు. అలాగే కృష్ణ ఒక లాఠీ లాంటిది పట్టుకొని స్టిక్తో ఒక వాల్ పోస్టర్ రిలీజ్ చేశారు ఆ రోజుల్లో. ఈ వాల్ పోస్టర్ని ప్రతి ఒక్కళ్ళు కూడా ఆగి తన్మయత్వంతో చూసేవాళ్ళు. అలాగే కటౌట్లు ఆ రోజు 1985లో తెలుగుదేశం ప్రపంచానికి ఏటికి ఎదురీది దీనికి కటౌట్లు పెద్ద పెద్ద స్థాయిలో పెట్టడం, అలాగే ఈ సినిమా రిలీజ్ అయిన థియేటర్లో విద్యుత్ దీపాలతో అలంకరించడం, ఈ సినిమా అత్యుత్తమైన విజయంతో ముందుకు సాగటం ఆ రోజు కృష్ణ వైభవానికి తార్కాణంగా చెప్పుకోవచ్చు. ఈ సినిమా 100 రోజుల పండుగ మరి చెన్నైలో జరిగింది. చెన్నైలో దీనికి మెగాస్టార్ చిరంజీవి అలాగే శ్రీదేవి ఇద్దరు కూడా ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అసలు ఈ సినిమా కథ కనుక చూసుకుంటే ఒక కమర్షియల్ సబ్జెక్టు. అంటే తన తల్లి తన కళ్ళెదురుగుండానే మరణిస్తే అంత్యక్రియలు చేయడానికి లేనటువంటి పరిస్థితుల్లో ఊరంతా కలిసి రాకపోతే ఒక యువకుడు ఎదిగి తనకున్నటువంటి కోపాన్ని పగని సమాజం మీద ఎలా చూపిస్తాడు, దుష్ట శక్తిని ఎలా అడ్డుకుంటాడు. ఈ పాత్రలో కృష్ణ నటించినటువంటి తీరు అద్భుతంగా ఉంటుంది. ఇదే రగులుతున్న అగ్నిపర్వతం అని చెప్పేసి స్టిక్తో పట్టుకొని అతను పాడేటువంటి పాట ఆ రోజు థియేటర్స్లో ప్రేక్షకుల్ని తన్మయత్వం చేసింది, చప్పట్లు మారుమోగేలా చేసింది. ఇప్పటికీ కూడా రగులుతున్న అగ్నిపర్వతంలా కృష్ణ చేసేటువంటి యాక్షను మరి రాఘవేంద్రరావు కృష్ణ కాంబినేషన్లో వచ్చినటువంటి చిత్రాల్లో ఇది బిగ్గెస్ట్ హిట్ అని చెప్పి మనం చెప్పక తప్పదు. అయితే ఈ సినిమాకి కథ అనుకున్నప్పుడు హీరోయిన్గా ఎవరిని పెట్టాలి అనుకున్నప్పుడు మొట్టమొదట విజయశాంతి క్యారెక్టర్లో శ్రీదేవిని పెడదామని చెప్పి అనుకున్నారు. కానీ అప్పటికే శ్రీదేవి హిందీలో చాలా ముఖ్యమైన పాత్ర చేస్తూ ఒక సూపర్ స్టార్ ఇమేజ్ హిందీలో పొందడం జరిగింది. అయితే ఆవిడ ఒక కండిషన్ పెట్టారు, ఈ సినిమాలో నేను ఒక్క నాయకునే ఉండాలి, సెకండ్ హీరోయిన్ ఉండకూడదు అనేటప్పటికీ కథపరంగా ఇందులో డ్యూయల్ రోల్ కృష్ణది కాబట్టి అలా చేయడానికి కుదరదు అని చెప్పి అశ్విని దత్ చెప్పడంతో ఆ సినిమా నుంచి శ్రీదేవి వైదొలిగారు. అప్పుడు ఆ ప్లేస్లో విజయశాంతిని తీసుకురావడం జరిగింది. కాబట్టి ఈ సినిమాలో శ్రీదేవి పక్కకి వెళ్ళినా కూడా ఎక్కడా కూడా తడబాటు చెందకుండా సినిమాని అత్యంతం కూడా ఆసక్తికరంగా సాగించడంలో విజయశాంతి కూడా ఆ రోజు అద్భుతమైన ప్రతిభ చూపించింది అనటంలో కూడా ఎటువంటి సందేహం లేదు. ఈ విధంగా కృష్ణ రాఘవేంద్రరావు కాంబినేషన్లో అది చిట్ట చివరి సినిమా అయినా కూడా కానీ వాళ్ళు దాన్ని పటాపంచలు చేస్తూ రాజకుమారుడి సినిమాలో వైజయంతి మూవీస్ అధినేత మరి అశ్విని దత్ మహేష్ బాబుతో తీయటం, అలాగే ఒక పాటలో అందులో కృష్ణ నటించడం కూడా జరిగింది. వాళ్ళిద్దరు యాక్చువల్గా బేసిక్గా మంచి ఫ్రెండ్స్. కృష్ణ రాఘవేంద్రరావు వాళ్ళిద్దరు కూడా చాలా సన్నిహితంగా ఉంటారు. ఆ రోజు రాజకీయాలు వాళ్ళని విడదీసినా కూడా ఆ తర్వాత ఒక పాటలో ఆయన నటించినా కూడా చివరి వరకు కూడా తన స్నేహ సంబంధాన్ని రాఘవేంద్రతో ఆయన కొనసాగించారు, అశ్విని దత్తో కూడా తన అనుబంధాన్ని కొనసాగించారు. కానీ ఆ రోజు రాజకీయాల్లో కనుక కృష్ణ వెళ్ళకపోతే కృష్ణ రాఘవేంద్రరావు కాంబినేషన్లో ఇంకా అద్భుతమైనటువంటి చిత్రాలు వస్తాయని ఇప్పటికీ అభిమానులు అనుకుంటారు. పైగా 1983 నుంచి 1986 వరకు సూపర్ స్టార్ ఇమేజ్ని కృష్ణ పొందారు. అది చాలా స్వల్ప సమయం. రాజకీయాల్లోకి కనుక కృష్ణ వెళ్ళకపోతే కె రాఘవేంద్రరావు అశ్విని దత్ మరిన్ని సినిమాలు కూడా కృష్ణతో తీసేవాళ్ళు. ఇంకొక 5-6 ఏళ్ళు కూడా మరి సూపర్ స్టార్గా కొనసాగేవాళ్ళు. విధి ఎప్పుడు ఒక రీతిని ఉండదు కదా. రాజకీయాలు ఆ రోజు ఆయన అట్రాక్ట్ అవ్వటం, కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళటం కాంగ్రెస్ పార్టీకి లాభించినా కృష్ణకి మాత్రం సినిమాల పరంగా కొంత ఇబ్బందికర వాతావరణాన్ని కలిగించిందని చెప్పక తప్పదు. ఏది ఏమైనా సరే ఈరోజు మరి వాళ్ళ కొడుకైనటువంటి మహేష్ బాబు ఈరోజు కూడా రాజకీయాల్లోకి వెళ్ళట్లేదు. ఆయన తన తండ్రి చేసిన తప్పుని కొడుకు ఏనాడు చేయదలుచుకోలేదు. అందుకే రాజకీయాలుగా దూరంగా ఉంటూ తన సినిమా కెరీర్ మీదే మహేష్ బాబు దృష్టి పెట్టుకుంటున్నాడు. ఏదేమైనా సరే కృష్ణ రాజకీయాల్లోకి వెళ్ళినా కూడా పవర్ఫుల్ సినిమాలు తీసి 1986 వరకు కూడా తన సూపర్ స్టార్ ఇమేజ్ని మాత్రం నిలబెట్టుకున్నారు. అది ఆయన ప్రత్యేకత.